రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత మరి సర్పంచులంతా కూడా ప్రతి విలేజ్లలో కూడా ప్రతి ఒక్కరు కూడా ర్యాలీలు నిర్వహించుకుంటూ ఘనంగా కూడా వాళ్ళు జరుగుతూ ఉన్నారు. అలాంటిది నిన్న రాకంచెర్లలో ఒక ఘటన అయితే చోటు చేసుకుంది. మరి ఆ ఘటన కూడా 7 సంవత్సరాల చిన్న పాప సౌజన్య. ఆ సౌజన్య మరి ఈ జరుగుతున్న ర్యాలీని చూసే సందర్భంలోనే ఆ సర్పంచ్ కారే సౌజన్య మీదకి ఎక్కేయడం జరిగింది. 50 ఫీట్ల దూరంలో కూడా మరి ఈడ్చుకొని వెళ్ళడం జరిగింది. ఏం జరిగిందని తల్లిని అడుగుదాము, అడిగే ప్రయత్నం చేద్దాం. మనతో పాటే ఉన్నారు సౌజన్య తల్లి. అయితే అమ్మ, అసలు ఏం జరిగింది? పాప ఆ టైంకి ఏం చేస్తుంది? నా పాప భరత్ జూనికి పోయింది మేడం. భరత్ జూనికి పోతే నేను కూడా ఎంబడే పోయినా. పోతే చూసి రిటర్న్ ఇంటికి మళ్ళింది మేడం. ఆమె రిటర్న్ మళ్ళింది, నేను వస్తూనే ఉన్నా మేడం. కారు గుద్దుకొని వాయి మేడం. అప్పట్లో నా స్పీడ్ ఉన్నాడు, ఎవరో స్పీడ్ ఉండింది అడుగు. నా పిల్లిడికి అంత దూరం పడ్డది మేడం. అప్పుడు ఇట్లా పట్టుకుంటే రక్తం ఆగలేదు మేడం. అన్నే పటాస్ మా సౌజన్య పోయింది మేడం. ఇక ఫలితం లేదు. మీరు దగ్గరనే ఉన్నారు? వచ్చిన మేడం ఉరుకుతా. కానీ నా బిడ్డ నాకు తెలియదు మేడం. అప్పుడు ఇంకా నా బిడ్డ పడ్డదని నాకు తెలియదు. పిల్లలు అటు ఇటు ఉరుకులు ఆడగల, కాళ్ళు తిరుగుతున్నాయి, బండ్లు తిరుగుతున్నాయి. ఉరికేసరికి నా పిల్లనే పడింది మేడం. ఘోరంగా నా చేతులారా వైపు మేడం. ఉరుకుతూ వస్తూనే ఉన్నా. కారు వస్తున్న తల్లి, నా పిల్లలు ఎక్కడ పోయారు అని. 3 పిల్లలు ఇంకా ముంగటనే ఉన్నారు ఆఫీస్ కాడ. పిల్లి ఇంటికి రానికి వచ్చింది మేడం. రాత్రి ఏ టైంకి జరిగిందమ్మా ఇదంతా? 7 అయిందో 6:30 అయిందో మేడం. అంతే, ఎక్కువ కాలేదు మేడం. ఆయన నేను వెంటనే పోయినా మేడం. పిల్లలు ఉన్నారని అన్నం పొయ్యి మీద పెట్టి ఉరికి నా పిల్లలు పోయినారు. తల్లి జులుసులు ఉన్నారు అన్నట్టు తొక్కగలరని పోయినా. పోయేసరికి నా పిల్ల ఇంటికి మళ్ళీందంట తల్లి. ఉరుకుతా కాళ్ళు తిరుగుతున్నాయని ఉరికినమ్మా. ఉరికేటలకాల నా బిడ్డ పటాస్ అయిపోయిందమ్మా. ఎంతమంది తల్లి మీకు? 3 పాపలమ్మ నాకు. ఫస్ట్ కావ్యశ్రీ, సెకండ్ సౌజన్య, థర్డ్ సాత్వికమ్మ. ఈమెనమ్మ ఏక్ నిరంజన్ ధైర్యం నాకు. నా మొగనికి అండగా ఉంటుండే తల్లి. మొగరాయిలాగా బతుకుతుండే. అలా డాడీకి ధైర్యం చెప్తుండే మేడం. డాడీ నీకు ఎవరన్నా ఏమన్నా అంటే నేను పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తా అంటుండే అమ్మా. డాడీ నేను కారు నడిపిస్తా డాడీ అంటుండే. ఇప్పుడు ఎవరు కారు నడిపిస్తుంది మేడం? నా బిడ్డ. డాడీ చేతి వినమనుకుంటుండంటే మేడం. ఇప్పుడు ఒంటరికి ఇక పక్షిలాగా వండుకుంది మేడం. ఎవరి పక్కల వండుకుంది మేడం? డాడీ పక్కలేనా? మీరు పరిగెత్తుకొని వెళ్ళారు కదా, వెళ్ళిన టైంకి అక్కడ కారు ఉందా? ఆ కారు ఎవరిది ఏంటని మీకు ఏమైనా తెలుసా? సర్పంచ్ది అన్నారు మేడం. నేనైతే కళ్ళాల చూసిన కానీ అది వాళ్ళు లేరు మేడం. సర్పంచ్ వాళ్ళు లేకుండా వేరే డ్రైవర్ ఉన్నాడంటే మేడం. నేనైతే కళ్ళాల చూడలేను. వేరే మా వాళ్ళు చూసిండ్రు. వింటున్న వాళ్ళు చేతులు ఆరిలో పట్టుకుంటే రక్తం ఆగలేదు మేడం. మనం నిలబడ్డంత దూరం రక్తం పడిపోయింది. హెడ్కి తాకింది మేడం. హెడ్కి తాకినప్పుడే చెవులకి వెళ్ళి పైపులు పెట్టినట్టు వచ్చింది మేము రక్తం. నా బిడ్డ చచ్చిపోయింది మేడం. చిత్రహింసగా పోయింది మేడం. అన్నం తిని వాళ్ళ డాడీతో డ్యాన్స్ చేసింది మేడం. ఇంటి పైన డ్యాన్స్ ఉనిపోయింది మేడం. ఇంత దరిద్రం ఘోరమా. సర్పంచ్ ఇల్లు మళ్ళీ మిమ్మల్ని కలిసిరా అమ్మ? కాల్చిండ్రు మేడం. నీ బిడ్డ బతికితే నాకు అంతే సంతోషం అన్నవారమ్మా. ఏ దానికైనా రెడీ అని ముందే ఉండు. అయితే అది అక్కడికి వెళ్ళి అనుకోకుండా అయింది మేడం. ర్యాలీ అనేది ఏం లేకుండా అనుకోకుండా కారు దబాంచి వచ్చుడైంది. పాప వచ్చుడైంది. అందులోకి వెళ్ళి చనిపోయింది. స్పాట్లో నేను లేను, వెనకకెళ్ళి పోయినా మేడం. దానికి సర్పంచ్ ఏమన్నా నేను ఏ దానికైనా ఏమైనా స్నాయం చేస్తా ఇదని చెప్పేసి. అంటే ఆ సమయంలో మీరు లేరా అక్కడ చూడడానికి కానీ, లేకపోతే వేరే పనులు? ఇంటికి పోయినా మేడం. మా తమ్ముడు చచ్చిపోయి వాడికి వారం రోజులు అవుతుంది మేడం. అయితే కార్యక్రమం ఏందని నేను ఫోన్లో మాట్లాడుతున్నా మేడం అక్కడ వెనకాల. అట్లాంటిది ఇట్లా అయిపోయింది మేడం. ఇది అంటే సర్పంచ్ ఇప్పుడు నేను దేనికైనా సిద్ధంగా ఉన్నా. నా తప్పు జరిగింది, నాకు ఏమన్నా వేసినా నేను శిక్ష భరిస్తాంట అని చెప్తుండే మేడం. నా తప్పు అయితే కాదంట అని చెప్తుండే మేడం. అది అనుకోకుండా జరిగింది మేడం. ర్యాలీ కాదు మేడం. అది ర్యాలీ అయితే అక్కడ ఏం లేకుండా. అంటే మరి ఎట్లా, ఎక్కడి నుంచి వస్తుంది కారు? అదే ఇంటి ముంగలకి వెళ్ళి వస్తుండే మేడం. అయితే కారు అక్కడ కంకర పోసినారు. ఆడ జర స్లో వచ్చిందంట. బిడ్డే వచ్చుడు కారు దబాంచి వచ్చుడు తలిగింది మేడం. అదే అయింది మేడం. అంతే అయింది మేడం. అంటే ర్యాలీకి ఇప్పుడు దీనికి సంబంధం లేదంటారా? దీనికి ఏం లేదు మేడం.
ర్యాలీకి దీనికి. దీనికేం లేదు. మరి నిన్న సాయంత్రం ఎందుకు మరి సర్పంచ్ వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ దగ్గర మా తప్పు లేదు అసలు మా కారే కాదు అని మాట్లాడడం జరిగింది కదా? లేదు మేడం, కారు కాదని వాళ్ళు ఏం చెప్పలేరు మేడం. వాళ్ళ కారు వాళ్ళ అదే బండ్లో హాస్పిటల్ కూడా తీసుకెళ్ళిండ్రు. అదే బండ్లో హాస్పిటల్ తీసుకెళ్ళిండ్రు అదే బండ్లో. అదే బండ్లో. అదే బండ్లో తీసుకెళ్ళిండ్రు. పట్టలు చనిపోయింది అని చెప్పారు మేడం. ఓకే. కింద పడ్డప్పుడే పోయింది నా బిడ్డ. అంత దూరం పోయి వేసినామా డాక్టర్లు కలకల పోయిండ్రు నా బిడ్డను చూసి. ఇంటికానే పటాసమన్నది తీసుకొచ్చిరా హాస్పిటల్కి తీసుకొచ్చిరా వెంటనే మీరు? తీసుకొచ్చిండ్రు మేడం, ఆపలేరేడా. హింసలకు పోయిండ్రు. హింసలకు పోతే నా బిడ్డ రక్తంలో గుండంలో పోయినట్టున్నది మేడం. సార్ మీరు చెప్పండి, మీరు ఇదే ఊరా సార్ రాకంచర్లనే? అవును. నిన్న ఆ సంఘటన జరిగినప్పుడు మీరు ఉన్నారా సార్? మేము లేము. మీరు లేరు. ఓకే, మీరున్నారా సార్? నేను సంఘటన జరిగినప్పుడు ఉన్నా కానీ మేము ర్యాలీ ఓనికి మేము స్టార్ట్ అయినాం మేడం అక్కడ. ఓకే. అంటే ర్యాలీ జరిగిన ప్లేస్కు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్కు కనీసం 150 నుండి 200 మీటర్లు ఉంటుంది మేడం. అంటే ర్యాలీకు ఈ ఇన్సిడెంట్కి ఏం సంబంధం లేదు మేడం. ర్యాలీ దగ్గర మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. బాబు అమ్మాయి ర్యాలీ కాడికి వచ్చిందంట. వచ్చి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తున్నది. ఓకే. కారు అటు నుండి వెళ్తే గల్లీ నుండి సడన్గా రోడ్లకు ఉరికింది అమ్మాయి. కారుకు సడన్గా తగిలిందంట మేడం. సడన్ గా తగిలింది. అంటే ఇప్పుడు ర్యాలీ జరుగుతున్న సర్పంచ్ వెహికల్ కి ఈ అమ్మాయి యాక్సిడెంట్ కి చాలా దూరం ఉందంట. కనీసం 200 మీటర్లు ఉంటుంది మేడం. మరి ఈ కార్ ఎవరిదండి వచ్చి? అంటే ఈ కారు వాళ్ళదే, సర్పంచ్ వాళ్ళ తమ్ముంది. కానీ ఈ ర్యాలీకి ర్యాలీలు ఏం పెట్టలేము మేడం. ర్యాలీలో ఒక డ్రైవర్ ఉన్నాడు, అది కార్లో ఒక డ్రైవర్ ఉండి తీసుకొని అట్లా వెళ్ళిపోతున్నాడు. మేము ర్యాలీ ఉండేది ఇక్కడ. మేము ర్యాలీ స్టార్ట్ చేసి కనీసం ఒక 10 మీటర్లు కూడా వెళ్ళలేము మేడం. మేము డీజే కాదు, ఓన్లీ మామూలుగా బ్యాండ్ తోటి మేము సామరస్యంగా వెళ్దామని పోతున్నాం మేడం. దీనికి ఇది అయినాక తర్వాత మాకు వచ్చి చెప్తే మేము అంతగా ర్యాలీ బంద్ చేసుకొని అమ్మాయిని తీసుకొని హాస్పిటల్ పోయినాం మేడం. ఎందుకు అడుగుతున్నా అంటే కూడా ఎందుకంటే సర్పంచ్ ర్యాలీలకు ఎక్కడ కూడా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఒక చిన్న ప్రాణం పోవడానికి కారణము సర్పంచ్ ర్యాలీయే అంటున్నారు. సర్పంచ్ వెహికలే ఇట్లా పాప పైకి ఎక్కేసింది అని చెప్పేసి కూడా అంటున్నారు. అది నిజమా అబద్ధమా అనేది తెలియాలి కదా, అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి సంఘటన చోటు చేసుకుంటుందంటే ఇంకెక్కడ కూడా ఇప్పుడు సర్పంచులు ఓకే ఊరికి మంచి చేయడానికి ఉండాలి, కాదనట్లేదు. ఆ ఇదిలో కొంచెం సంతోషం కొద్దీ వాళ్ళు ర్యాలీ నిర్వహించుంటారు. ఏం జరిగింది అనేది కూడా తెలియాలి కాబట్టి అడుగుతున్నాం సార్. అయితే ర్యాలీకి ఈ ఇన్సిడెంట్కి అయితే సంబంధం లేదు మేడం. ఎందుకంటానంటే ఇప్పుడు మేము ర్యాలీ తీసేది ఒక సైడ్, మేము నడుచుకుంటూ వెళ్ళే ర్యాలీ. అంటే కారు వెనక వేరే రూట్ నుండి అట్లా వెళ్ళిపోతుంది. ఆ పిల్లలు ఏం చేశారు, ర్యాలీ చూడడానికి వచ్చారట. ర్యాలీ చూసి ఏం చేశారు అమ్మాయి అంటే, ర్యాలీ కొద్దిగా ముందరకు పోయినా వాళ్ళు మా ఇంటి సైడ్కి అక్కడికి వెళ్ళి వస్తారని చెప్పి అమ్మాయి వాళ్ళ ఇంటి దిక్కు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆ ఇంటి మీదకి ఎక్కి చూస్తే బాగా కనిపిస్తుంది అని చెప్పి ఆమె ఆలోచన అంటారు మేడం. ఆ ర్యాలీ చూద్దామని ఇంటి పైకి ఎక్కి ర్యాలీ చూద్దామని అనుకొని సడన్గా వెళ్ళిపోయింది. ర్యాలీ ఏమో ఇక్కడ, మేము పోయేది వేరే సైడు ర్యాలీ తీసుకొని, అమ్మాయి వాళ్ళ ఇల్లు అక్కడ వేరే సైడు. ఇప్పుడు మరి ఆ కుటుంబానికి ఏం న్యాయం జరిపిస్తున్నారు ఈ సర్పంచ్ వాళ్ళు కానీ ఊరి ప్రజలు కానీ ఏం మాట్లాడుతున్నారు? అంటే ఇప్పుడు ప్రమాదవశాత్తు జరిగింది మేడం, అది ఎవరు కావాల్సి చేయలే. ఆ అమ్మాయి దేవుని లేక మేడం, మా ఇంటి పక్కకే వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు, ముగ్గురులో ఈ అమ్మాయి చాలా మంచి తెలివైన అమ్మాయి. వాళ్ళకు మేమేమంటున్నాం అంటే వాళ్ళ ఇప్పుడు మగ బిడ్డ అంత ధైర్యం వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మమ్మీకి కానీ అనుకోకుండా జరిగింది. ఏమైనా కానీ సర్పంచ్ అండగా ఉంటా అని అంటున్నాడు మేడం. ఏమైనా మిమ్మల్ని వదులుకోలేదు, మా కుటుంబంలో ఒక వ్యక్తి లేక అని చూస్తూ అంటాడు. అట్లే చూస్తాడు మేడం సర్పంచ్ కూడా. ఎవరికైనా అసలు ఎవరికేమి ఇబ్బంది పెట్టాడు కాడు. ఏ ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా ముందలుండి చేస్తాడు మేడం. మొన్న వాళ్ళ పాప వాళ్ళ బాబాయ్ చనిపోతే సర్పంచ్ గెలిచిన ఆనందం లేకుండా పోయి పాడే మోసి మట్టి గుంచి అటువంటి చేసి అవి చేస్తాడు మేడం. వచ్చారా ఇప్పుడు ఇక్కడికి? సర్పంచ్ వచ్చారా ఇక్కడికి? సర్పంచ్ వాళ్ళ భర్త వచ్చిండు మేడం. వచ్చిండు. ఎక్కడున్నారు తను? ఇక్కడే సర్పంచ్ వాళ్ళ భర్త కూడా ఉన్నారు. మరి తనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. పెద్దయ్య తెలుసు కదా అందరికి ఏం జరిపించబోతున్నారు, ఆ కుటుంబానికి ఏం భరోసా ఇస్తున్నారు ఏంటి కూడా అడుగుదాం, మరి అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే ర్యాలీ ఒక దగ్గర జరిగింది, పాప ఒక దగ్గర ఉంది, కాకపోతే బిల్డింగ్ ఎక్కి చూస్తే బాగా కనబడుతుంది అని చెప్పేసి తను పరిగెత్తుకొని వచ్చే తరుణంలో జరిగింది అని అంటున్నారు. సార్ నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆ పాప పరిగెత్తుకొని వచ్చింది మీ కారే అని చెప్పేసి అంటున్నారు, పాప పైకి ఎక్కింది కూడా అని చెప్పేసి అంటున్నారు. నిన్న చూస్తే అసలు మాకు ఆ కారుకు సంబంధం లేదు అనే వార్తలు కొన్ని బయటికి వచ్చాయి సార్. ఈ విషయంలో ఏం చెప్తారు? కారు అయితే మాదే, కానీ కారు నడిపించే వ్యక్తి మావోడే. యాక్చువల్గా ర్యాలీ ఒక దగ్గర ఉన్నది, యాక్సిడెంట్ అయింది ఇంకో దగ్గర. ఈ 2 సందుల మధ్యలో అమ్మాయి అవతలకి దాటడానికి వెళ్ళింది ఇండ్ల మధ్యలో నుండి. కారు వచ్చి తలిగింది. తలగంగానే అది
కింద పడ్డది. హాస్పిటల్కి నేనే తీసుకెళ్ళిన, అదే బండిలో తీసుకెళ్ళిన, నేనే తీసుకెళ్ళిన, అదే బండిలో తీసుకెళ్ళిన. అక్కడికే పోయేటి వరకు చనిపోయింది మేడం. కానీ ఒక విషయం అండి ఇక్కడ సర్పంచులకి ప్రమాణ స్వీకారం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న చేశారు కరెక్టే. కానీ ర్యాలీలకు కానీ ఇలాంటి అకేషన్స్ అంటే మొత్తం ఊర్లో ర్యాలీ తీసుకొని బ్యాండ్ బాజాలతోటి రావడానికి పర్మిషన్లు ఎక్కడ ఇవ్వలేదు, అది తెలుసా అండి? ర్యాలీ తీయలేం మేడం. అసలు బ్యాండ్తోనే స్వీట్లు పంచుకుంటున్నాం అంతే. ఆడికెళ్ళి అంత ముందరికే కదలలేం, పోదామని కదలలేం. ర్యాలీకి యాక్సిడెంట్ అయిన దగ్గరికి 200 మీటర్ల దూరం ఉంది. మరి ఈ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఈ వెహికల్ వీళ్ళకి భోజనాలు అరేంజ్ చేసినాము. భోజనాల కోసము పరిగెక్కి రొట్టెల కోసం పంపించినాం. ఆ రొట్టెలు ఏం చేసింది, ఇవతల రొట్టెలు తీసుకొని అవతల గల్లికి వెళ్ళి కిందికి వెళ్ళిపోతుంది. అది కింద వంటలు చేస్తున్నారు. ఆ వెహికల్ అవతల నుండి అవతల గల్లి నుండి వెళ్తుంది. అది అవతల గల్లీ నుంచి వెళ్తుంది. అవును. మరి మీరు మీ భార్య కదా, ఇప్పుడు సర్పంచ్గా గెలిచింది మీ భార్య కదా, మరి మీరు మీ భార్య ఎక్కడ ఉన్నారు ఆ టైంలో? ఆ టైంలో మేము మైసమ్మ టెంపుల్ కాడ ఉన్నాం. ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గర లేరు. ఆ టెంపుల్ దగ్గర ఉన్నారు. టెంపుల్ దగ్గర ఉన్నాం, మైసమ్మ టెంపుల్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఊర్లో కూడా సర్పంచ్ల ప్రమాణ స్వీకారం చేయమంటే అక్కడ అన్ని కూడా ర్యాలీలు ఘనంగా పటాసులు పేల్చడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ రోజు ఒక చిన్న ప్రాణం, దానికి కారణం ఒక చిన్న ప్రాణం. చిన్న ప్రాణం కాదు, మేము పెద్ద ప్రాణమే అనుకుంటున్నాం. ఎందుకంటే మా- ఎంతో మా- భవిష్యత్తు ఉంది మా ఆ అమ్మాయికి. మా మా కార్యకర్త కూతురే. మేము అన్ని విధాలుగా వాళ్ళ తమ్ముళ్ళలాగా చూసుకుంటాం. వాళ్ళ తండ్రి ఎంత బాధపడుతున్నాడో అంత కొద్ది డబల్ మేము బాధపడుతున్నాం. రాజుని వండి పెట్టిన 5-6 లక్షల అన్నం ఒక్కరికి ఒక ముద్ద తినలేము. మొత్తం పారబోసి జేసీబీతో మూసేసినాము. అందరు బాధల్లోనే ఉన్నాం. ఆ కుటుంబానికి ఏదైనా సరే జరిగిపోయింది, ఏదో జరిగిపోయింది, అండగా ఉండి మేము కాపాడుకుంటాం మేడం. ఏదో జరిగిపోయింది, అండగా ఉంటాం అంటున్నారు మేడం అంతేనా? అవును. ఓకే, ఆ తల్లి ఏం చెప్తోంది? ఆ తల్లి మాట్లాడారా? మాట్లాడినా మేడం, ఎంబడే ఉన్నాం మేడం, ఆ. ఎంబడే ఉన్నాము. ఆ తల్లి కుటుంబానికి ధైర్యంగా ఉంటామని మాటిస్తున్నాం మేడం. మాటిస్తున్నారు. అవును మేడం. ఆయన పెంటే ఉన్నారు, ఆయన అయితే చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే అది అనుకోకుండా జరిగింది అంటున్నారు, జరిగిపోయింది అంటున్నారు. కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటాం అంటున్నారు. అసలు ర్యాలీకి ఆ పాప నిల్చున్న దగ్గరికి సంబంధం లేదు, ఆ వెహికల్ రొట్టెల కోసం పంపించామంటున్నారు. కానీ విజువల్స్ అయితే తెలుస్తున్నాయి, భారీగా ర్యాలీలు తీసిన విజువల్స్ అన్నీ వచ్చాయి, చూసాము. కానీ ర్యాలీకి ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. ఈ ఊర్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఊర్లో ర్యాలీలకు పర్మిషన్ లేదు. కానీ ఈ విషయం పట్ల మరి పోలీసులు ఎలా తీసుకోబోతున్నారు, ఇక ఈ ఘటనని ఎలా ఛేదించబోతున్నారు? ఎందుకంటే పర్మిషన్ లేని ఊర్లల్లో ర్యాలీలు జరుపుకుంటూ ఉంటే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. మరి ఇప్పటికైతే మేము అండగా నిలబడతాము, ఎందుకంటే అది పొరపాటున పోయింది అంటున్నారు. ఇటు సౌజన్య తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు, ప్రమాదానికి గల కారణాలైనటువంటి వ్యక్తులు కూడా, సర్పంచ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. ఇద్దరు మరి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి మాట్లాడుకోవడమే కాదు, ఎక్కడ జరగకుండా ఉండాలంటే, ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు చెప్పండి సార్? అంటే ఎందుకు అడుగుతున్నా అంటే నిన్న చాలా మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు. ర్యాలీ కాదు మేడం, మేము స్వీట్లు పంచుకుంటున్నాము. ర్యాలీ కాదు అది, బ్యాండ్తో ర్యాలీ, డీజే కాదు అది, బ్యాండ్తో స్వీట్లు పంచుకుంటున్నాం మేడం. ప్రమాణ స్వీకారం స్వీట్లు పంచుకుంటున్నాం, పంచుకొని నడుచుకుంటూ వెళ్తున్నాం. నడుచుకుంటూ ఒక 5 అడుగులు కూడా వేయలేము మేడం, 5 అడుగులు కూడా వేయలేము. మేము ఇక్కడ ఉన్నాం, 200 మీటర్ల దిక్కెళ్ళి ఇట్లా జరిగిందని అనగానే అన్ని క్లోజ్ చేసేసి అక్కడికి వెళ్ళినాం మేడం. వెళ్ళి ఆ పాపను అదే వెహికల్లో తీసుకొని నేను ఈషా హాస్పిటల్కి వెళ్ళినాం మేడం. ఈషా హాస్పిటల్కి వెళ్ళినాం. ఈషా హాస్పిటల్కి వెళ్ళేసరికి లేదు, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను అని చెప్తే పరిగి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన తర్వాత లేదు, పాప లేదు అని చెప్పి చెప్పడం జరిగింది. చూస్తున్నాము. మరి ఇక్కడైతే మరి పోలీసులను కూడా అడుగుదాం, ఎందుకంటే పర్మిషన్ లేని ర్యాలీ కాదు అని వాళ్ళు అంటున్నారు. మరి విజువల్స్ అన్నీ మనకు చూపించినట్టుగా ర్యాలీలు జరుగుతున్నప్పటికీ కూడా మరి ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు పోలీసులు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మరి కాసేపట్లో కూడా పోస్ట్ మార్టం అయితే పూర్తి కావస్తుంది. ఆ తర్వాత తల్లిదండ్రులకు అప్పజెప్పే ప్రక్రియ ఉంది. కాబట్టి మరి ఇక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి పోలీసులతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పాప చనిపోయింది, ఊర్లోకి ఎట్లా వస్తావరా అని మమ్మల్ని అంటున్నారు. అసలు జరిగింది, మేము బాధ నుండి పాపను హాస్పిటల్కి తీసుకొని వస్తే వాళ్ళు ఫుల్గా తాగేసి వచ్చి ఊర్లోకి ఎట్లా వస్తావు రారా నువ్వు అంటానని మాతను గొడవ ఇక్కడికి వచ్చి హాస్పిటల్ దగ్గరకు వచ్చి. టీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లు ఉండి కావాలని ఇంత హంగామా చేస్తున్నారు మేడం. కావాలని ఫుల్ తాగొచ్చారు, 40-50 మంది ఉన్నారు. నైటు తాగొచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం అర్థమైతే లేదు. ఊర్లో ఎట్లా తిరుగుతావు నువ్వు, సర్పంచ్ అయితే ఊర్లో ఎట్లా తిరుగుతావు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక ఎస్సీ క్యాండిడేట్, ఎస్టీ క్యాండిడేట్
ఇంత దౌర్జన్యానికి ఇప్పుడే గురవుతున్నాం. చేసింది కావాలని చేసింది కాదు మేడం, మేము కావాలని చేసింది కాదు. మేము ఉన్న ఒక దగ్గర మైసమ్మ టెంపుల్ కాడ జరిగిందేమో 200 మీటర్ల దగ్గర. వాళ్ళు చనిపోతే, వాళ్ళ అన్న చనిపోతే రానోళ్ళు ఈ ఇష్యూ జరగంగానే ఊరుకుతొచ్చి నేను ఊర్లోకి ఎట్లా వస్తావు, ఎట్లా తిరుగుతావు, రారా అని చెప్పి ఈయనే మేము హాస్పిటల్ కాడ ఉండి ఆ పాప దగ్గర మేము ఉంటే వాళ్ళు వచ్చి టీఆర్ఎస్ గుండెల్లాగా ప్రవర్తిస్తున్నారు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లా. ఓడిపోయిన ప్రెస్టేషన్లో చేస్తారు. ఆ, కాకపోతే బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన ప్రెస్టేషన్లో చేస్తున్నారు అని అంటున్నారు కదా. నిన్న చాలా పెద్ద ఎత్తున కూడా గొడవ జరిగింది అక్కడ ఖచ్చితంగా. కానీ ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే లేదు, గెలిచామనే అహంకారంతో, ప్రభుత్వం మాది అనే అహంకారంతో అసలు మాకు సంబంధం లేదు అని అంటున్నారు. కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం కావాలని మేము పోరాడుతున్నాము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేడం ఒక్క నిమిషం వినండి. ఎలక్షన్ కాక ముందు ఇదే సేమ్ సిచ్యువేషన్ వాళ్ళ బ్రదర్ చనిపోయాడు. వాళ్ళ బ్రదర్ చనిపోయిన రోజు ఒక్కరు కూడా ఆ అబ్బాయిని పలకరించలేరు, దగ్గరకు కూడా పోలేరు. గెలవక ముందు, మేము గెలవక ముందు వాళ్ళ దగ్గరకు ఒక్క వ్యక్తి పోలేడు, వాళ్ళని పలకరించక పోలేడు. ఈ అమ్మాయి చనిపోయిన వెంబడే, మేము గెలిచిన వెంబడే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అదే చనిపోయిన వాళ్ళ బ్రదర్ని నేను పాడే మోసినాం మేడం, మా ఇంటి వ్యక్తి లాగా. వాళ్ళొక్కరు కూడా పాడే కాదు, ఇంత మట్టి కూడా వేయలేరు ఆ చనిపోయిన అబ్బాయికి. వీళ్ళ సొంత బ్రదర్ చనిపోయిండు, మట్టి కూడా వేయలేరు. అదే ఇప్పుడు ఓడిపోయినాం కాబట్టి వాళ్ళు మా మీద బురద తగులుతున్నారు మేడం, అంత కొద్ది మించి ఏం లేదు. మరి నిన్న ఈ విషయమే మీరు అడిగారా? ఎందుకంటే ఇది మేము మాట్లాడుకుంటున్నాము, చేస్తున్నాము, మధ్యలో మీరెందుకు ఇంత రాజకీయం చేస్తున్నారని అక్కడ అడగడం జరిగిందా? అడగరు కాదు మేడం, వాళ్ళు ఫుల్ తాగొచ్చిర్రు, నైట్ ఫుల్ తాగొచ్చి వాళ్ళ తండ్రిని మాట్లాడనిస్తలేరు, తల్లిని మాట్లాడని. మీరు ఇప్పుడే మాట్లాడుతున్నారు కదా మేడం, మీకు సంబంధం లేని విషయం మీరు ఎందుకు మాట్లాడుతున్నారు అని తండ్రి అన్న వింటలేరు, వాళ్ళ తల్లి అన్న వింటలేరు. మీరు ఊర్లోకి ఎట్లా వస్తారో రాండి అంటారు. ఊర్లోకి ఎట్లా వస్తారు? ఊర్లో రాకపోతే ఏడుకొస్తాం మేడం? ఏమన్నా అడవిలో పోయి ఉంటామా? గెలిచిన సర్పంచ్ ఊర్లో రాకపోతే ఏడుకొస్తారు? అడవిలో పోయి ఉంటామా? ఇంత రౌడిజం, ఫుల్ తాగొచ్చి. ఇక్కడ జరిగింది కూడా సౌజన్య మృతి అనేది కూడా రాజకీయ కోణంలో వెళ్తుంది అనేది కూడా అర్థమవుతుందని అనుకోవాలి. ఎందుకంటే మరి నిన్న బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడికి మద్యం సేవించి రావడం కూడా జరిగింది. హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఊర్లోకే రానియము సర్పంచ్ వాళ్ళని, ఎందుకంటే ఆ అమ్మాయి మృతికి కారణం అయ్యారు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు గొడవకు దిగారు అని చెప్పి మరి పెంటయ్య మాత్రం చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే వాళ్ళేమంటున్నారంటే లేదు, అధికారంలో ఉన్న పార్టీగా మేము గెలిచాము కాబట్టి మేము ఏదైనా చేస్తాము అని చెప్పేసి వాళ్ళ అహంకారంతో ఉన్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు అంటున్నారు. ఇక్కడ చూస్తే సౌజన్య తల్లి తండ్రి, మరి తల్లి ఏమో నేను అక్కడ వెనకాలే ఉన్నాను, నా బిడ్డకు కారు గుద్దగాని కూడా నేను వెంటనే పరిగెత్తుకొని వచ్చి నా బిడ్డను నేను నా చేతుల్లోకి తీసుకున్నాను, వెంటనే హాస్పిటల్కి తరలించాము అని చెప్పేసి అక్కడిదక్కడే నా బిడ్డ ప్రాణాలు కోల్పోయింది అని చెప్పి తల్లి చెప్తోంది. తండ్రి ఏమో ఇదంతా కూడా అనుకోకుండా జరిగింది, వాళ్ళ తప్పేం లేదు, కారులో సర్పంచ్ వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి మరి తండ్రి చెప్తూ ఉన్నాడు. మేము అలా తప్పు లేదని మేము ఒప్పుకుంటున్నాము అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రము జరిగేది ఇది విషయము. మీరు ఏం అడుగుతారు చెప్పరు? సర్పంచ్ భర్తనే కదా, ఇప్పుడు సర్పంచ్ సాబేగా ఇక్కడ ఉన్నాడు, ఏం అడుగుతున్నారు చెప్పండి? నాకు ఇయ్యండి అని అడుగుతున్నారు. ఏమంట కాకా, నా బిడ్డ నాకు తెచ్చియండి అని మీడియాని అడుగుతున్నారు కదా. ఇప్పుడు నీ బిడ్డ మృతికి కారణమైన వాళ్ళు కూడా ఇన్నే ఉన్నారు, మీడియా సమక్షంలోనే ఉన్నారు. మరి వాళ్ళని అడగండి, మీడియా సమక్షంలోనే వాళ్ళని అడగండి ఏం అడుగుతున్నారు. వాస్తవానికి నేను ఎట్లా చెప్పలే. వాళ్ళు బీసీలు మేడం, నేను ఒక ఎస్సీ మేడం. ఆమె కాక నేను ఒక బిడ్డ లేక మాకు ఎట్లాంటి సంబంధాలు ఉన్నాయంటే తండ్రి కొడుకు లాంటి సంబంధాలు మేడం. మేము అంత కొద్ది మించిన అది ఏం పెట్టి ఇచ్చిన కూడా తక్కువనే. కాక బిడ్డకి ఏం చేసినా వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ బిడ్డను తెచ్చేయలేము, వాళ్ళ బిడ్డని మేము తెచ్చేయలేము. మాకు ఎంత శక్తి అవుతున్నదో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోనికి మాత్రం మేము ప్రయత్నం చేస్తాం మేడం. మీడియా సమక్షంలో చెప్తున్నారు తల్లిగా, ఎందుకంటే ఇంక ఇప్పుడు అనుకోకుండా అది జరిగింది అంటున్నారు. అనుకోకుండా జరిగింది మేడం. నేనేం పడే ఊరికొచ్చిన నా బిడ్డ టైర్ కిందకి పోయింది మేడం, వాడు చూసుకోలేడు, బండి స్పీడ్లోనే పోయింది, చేతిలో పట్టుకుంటే ఎగిరిపోయింది. వెళ్ళి పోయింటే బతుకుతుండే, గిడనే తాకుతుండే, స్పీడ్ పోయినందుకు నా బిడ్డ పోయింది మేడం. బండే స్పీడ్గా పోయింది కాబట్టి బండే స్పీడ్ పోయింది మేడం, నా బిడ్డ ఇంటికి వస్తుండే.
ఆ బండి స్పీడ్ లేకుండా ఇప్పుడు యాక్సిడెంట్ చేసిన అంటే డ్రైవర్ ఎక్కడ ఉన్నారు ఇప్పుడు డ్రైవర్ బయట పరాలు ఉన్నాడు మేడం. కేసు అయితే ఆయన మీద అయ్యింది. సార్ పరారీలో ఉన్నాడు అని అంటున్నారు సార్. ఎట్లుంటాడు సార్ పరారీలో? ఎందుకనంటే ఇప్పుడు మీ డ్రైవరు మీ దగ్గర పనిచేస్తున్న వ్యక్తి ఇప్పుడు జరగరాంది జరిగిపోయింది అని అన్నారు అయిపోయింది. కాకపోతే వెంటనే మీరు ఆ మనిషి అయితే మీకు చెప్తాడు కదా, మీకు కలుస్తాడు కదా, కలవకుండా ఎక్కడికి పోడు కదా, అక్కడ అందరు ఉంటారు. మరి పరారీలో ఎట్లుంటాడు సార్? మేడం ఎట్లయితుంది అంటే జరిగిపోయింది. ఈ అబ్బాయిని గిడంగా మళ్ళీ ఏదన్నా కొట్టి ఆయనను ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి చేసిన మేడం. పారిపోయిండు. మనం తీసుకొస్తాం, పోలీసులకు అప్పగిస్తాం మేడం. ఎప్పుడు ఈ రోజు అప్పగిస్తాం మేడం. ఈ రోజు అప్పగిస్తారు అంటే ఇన్ని రోజులు అంటే నిన్న నుంచి ఈ రోజు వరకు వెంటనే పోలీసులకు అప్పచెప్పలేదు. మరి ఆయనని దాచిపెట్టేశారా? దాచిపెట్టలేదు. మాకు తెలిసి ఉంటే ఇప్పటి కూడా ఈడికి వస్తుండే మేడం. వాని ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది. ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఎక్కడున్నదో తెలియకుండా ఎట్లా ఉంటారు? ఇప్పుడు నిన్న యాక్సిడెంట్ జరగంగానే వెంటనే ఆ కార్లో అతను ఉన్నాడా అమ్మా? డ్రైవర్ ఉన్నాడా మీరు వెళ్ళినప్పుడు? నేను చూడలేను మేడం. మా ఫ్యామిలీ చూసిందంటే నేను చూడలేను మేడం. చూడలేదు. ఎవరున్నారో నేను తెలవడానికి అడుగుతున్నానన్నా. తెలవడానికి అడుగుతున్నా. ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ చేసినప్పుడు డ్రైవర్ దిగనే వస్తాడు. బండి కింద పాప పడ్డదంటే డ్రైవర్ దిగి వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. అందులోనే ఉండే మేడం. మా ఆడపడుచు కొట్టింది కూడా 1-2 దెబ్బలు. నేను చూడలేను మేడం. ఆడపడుచు కొట్టింది. వీళ్ళు అక్కడనే ఉంటే వీళ్ళు రాలేరు మేడం. ఉరికినప్పుడు ఏమైంది పాప అంటే, మీ పాప లేదంటే మళ్ళీ అందరూ ర్యాలీ బంద్ చేసి వచ్చిండ్రు మేడం. వచ్చి పాపని తీసుకొని హింసకెళ్ళిపోయిండ్రు. ఓకే, అయితే ఇప్పుడు డ్రైవర్ అయితే పరారీలో ఉన్నాడు, పారిపోయాడు అని చెప్పేసి చెప్తున్నారు, అంతేనా సార్? ఎక్కడన్నా ఉండుంటాడు మేడం. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడిని ట్రేస్ అవుట్ చేసి అప్పగిస్తాం మేడం. ఆ డ్రైవర్ ఇదే ఊరా? మా ఊరే మేడం. మీ ఊరే? అవును మేడం. వాళ్ళ అమ్మ నాన్నలు ఇక్కడే ఉంటారు కదా, అంతా ఫ్యామిలీ అంతా పరిగిలనే ఉంటారు మేడం. పరిగిలనే ఉంటారు. వాళ్ళకు కూడా తెలియదా వాళ్ళ కొడుకు ఎక్కడ ఉన్నాడు అనే విషయం? తెలియదా? వాళ్ళకు కూడా తెలియదు మేడం. తెలియదు. ఓకే, చూసాం కదా. ఎందుకంటే డ్రైవర్ పరారీలో ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకటే ఊరు, డ్రైవర్ది ఒకటే ఊరు, సర్పంచ్ది ఒకటే ఊరు, పాపది ఒకటే ఊరు. పాప కారు కింద పడిన విషయం కూడా తెలియకుండా వెంటనే పరుగులు తీశాడు. లేడు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ ఉంది, పరారీలో ఉన్నాడు. అంటే నిన్న జరిగిన సంఘటన ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఊర్లో సర్పంచుల ప్రమాణ స్వీకారం రోజు పోలీసులు ఉండాలి. గ్రామానికి కూడా పోలీసులు పహారా ఉంటారు ఖచ్చితంగా. పర్మిషనే ఇవ్వలేదు ర్యాలీలకి. అదే కాకుండా ఈ ఘటన జరిగింది అనగానే వెంటనే మరి డ్రైవర్ కూడా కిందికి దిగి రాలేదు. ఆల్రెడీ ఆ పాప వాళ్ళ మేనత్త పట్టుకునింది, 2 దెబ్బలు కూడా కొట్టిందని తెలిసినప్పటికీ కూడా ఎక్కడ పరారీలో ఉన్నాడో అర్థం కాని సిచ్యువేషను. మరి పట్టుకొని కొడతాడని చెప్పేసి పారిపోయాడని చెప్పి సర్పంచ్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఓ పక్క పోలీసులు ఇంతవరకు అదుపులోకి ఎందుకు తీసుకోలేదో పోలీసులనే అడిగి తేల్చుకుందాం ఇంకా. ఎందుకంటే ఇప్పటిదాకా పరారీలో పెట్టరు కదా, దాచేయరు కదా, మరి ఎందుకు దాటనంపారు అది తెలియలేదుగా. తెలుసుకుందాం. కెమెరామెన్ గణేష్తో నిర్మల, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.